భారత క్రికెట్ జట్టు విశ్వ విజేతగా నిలవటాన్ని పక్కన పెడితే 2011లో అన్నింటికంటే ఎక్కువగా అందరినీ ఆకర్షించిన క్రీడాంశం ఫార్ములా 1. ఇప్పటివరకు యూరోపియన్ దేశాలకే పరిమితమైన ఈ F1 పటంలో భారత్ కూడా సగర్వంగా చోటు సంపాదించింది. ఆరంభానికి ముందు చెలరేగిన అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ విశిష్ట రీతిలో ఈ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన ఢిల్లీ విశ్వవ్యాప్తంగా అందరితో శభాష్ అనిపించుకుంది. ప్రతిష్టాత్మక ఫార్ములా 1 రేస్ ఇప్పటివరకు యూరోపియన్ దేశాలనే పరిమితమైన గ్రాండ్ ప్రీ 100% అంకిత భావం ఉన్న నిర్వాహకులు మాత్రమే జరపగల పోటీ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 రేస్ కు భారత ఆతిథ్యం ఇవ్వనున్న తరుణంలో పలువురు విశ్లేషకులు చేసిన వ్యాఖ్యలివి. ఎన్నో వ్యయ ప్రయాసాలు అవసరమైన ఈ క్రీడాంశాన్ని మన దేశం ఎలా నిర్వహిస్తోందోననే ఆందోళన అభిమానుల్లోనూ కనిపించింది. దీనికి తోడు రేస్ ఆరంభానికి నెల ముందు F1 బాస్ బెర్లీ ఎక్లెస్టోన్ చేసిన వ్యాఖ్యలు ఈ ఉత్కంఠతను మరింత పెంచాయి. నిర్దేశిత సమయంలోగా రేసింగ్ ట్రాక్ పూర్తవుతుందో లేదో అంటూ ఎక్లెస్టోన్ వ్యాఖ్యానించారు. విదేశీ మీడియా ఈ విషయాన్ని గోరంతలు కొండంతలుగా చేసి ప్రచురించింది. ఈ వ్యాఖ్యల్ని సవాలుగా తీసుకున్న నిర్వాహకులు అతి తక్కువ వ్యవధిలోనే బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ కు ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఈ పోటీ కోసం భారత్ వచ్చిన డ్రైవర్లతో పాటు నిపుణులు కూడా ఈ రేసింగ్ ట్రాక్ కు మంచి మార్కులే ఇచ్చారు. వినూత్నంగా రూపొందించిన సర్క్యూట్ తమ నైపుణ్యానికి సవాలు విసరడం ఖాయమని మైకేల్ షూమాకర్, సెబాస్టియన్ వెటెల్ వంటి దిగ్గజాలు వ్యాఖ్యానించారు. అయితే తొలి ప్రాక్టీస్ సెషన్ ఆరంభానికి ముందు రేసింగ్ ట్రాక్ మీదకి వీధి కుక్కలు రావటం, దుమ్ము ధూళి కారణంగా పలువురు రేసర్లు ఇబ్బంది పడటంతో ప్రధాన రేస్ ఏ విధంగా ఉంటుందోనని నిర్వాహకులు ఆందోళన చెందారు. Yeah, I don't think the overtaking will be super spectacular, to be honest. I think that we'll see how powerful the DRS is. If it's super powerful, then we know obviously that, like you say, the move will probably be done before we get to the brakes. If it's not that powerful, like we've seen in some venues, maybe a little bit of Korea, Barcelona, those type of tracks, if you're trying to do the move on the brakes, then it's very slippery offline. You know, even though the track is extremely wide. Very happy to be on pole position. It's the first Grand Prix of India tomorrow. So we're all very excited, and it's going to be a tough race, I think, a long race. You know, quite tricky. The racing line should be very clean, but then, you know, there's a lot of dust off track, offline, so... అయితే తర్వాతి ప్రాక్టీస్ సెషన్ సజావుగా జరగడంతో పాటు క్వాలిఫైయింగ్ పోరు కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండానే పూర్తి కావడంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ రేసింగ్ ట్రాక్ మీద విమర్శలు గుప్పించిన వారు సైతం అర్హత పోటీలు పూర్తయిన తర్వాత మిన్నకుండిపోయారు. అయితే క్రికెట్ మినహా మోటార్ స్పోర్ట్స్ మీద పెద్దగా అవగాహన, ఆసక్తి లేని భారతదేశంలో జరిగే గ్రాండ్ ప్రీ రేస్ కు ఆదరణ ఎలా ఉంటుందోననే ఆసక్తి, ఉత్కంఠ నిర్వాహకులను వీడలేదు. వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ సామాన్య ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ రేస్ మీద ఉత్సాహాన్ని చూపించారు. టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడవగా ఇండియన్ గ్రాండ్ ప్రీ రేస్ డే నాడు పలువురు తారలు తలుక్కున మెరిశారు. వీళ్లందరినీ చూసేందుకు వచ్చిన అభిమానులతోనూ బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ పరిసరాలు కళకళలాడాయి. ఇక ప్రధాన రేస్ కూడా అనేక నాటకీయ పరిణామాలతో ఆసక్తికరంగా సాగింది. ఛాంపియన్ సెబాస్టియన్ వెటెల్ కిరీటాన్ని అందుకోవడం, ఫోర్స్ ఇండియాకు 2 పాయింట్లు రావడం, నారాయణ్ కార్తికేయన్ 17వ స్థానంతో రేస్ పూర్తి చేసుకుని శభాష్ అనిపించుకోవడం భారత అభిమానులకు ఆనందాన్ని పంచాయి. పోటీ నిర్వహణ తీరును F1 బాస్ ఎక్లెస్టోన్ సైతం మెచ్చుకోవడంతో నిర్వాహకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొత్తం మీద ఈ రేసును విజయవంతంగా నిర్వహించిన జేపీ గ్రూప్ తమతో పాటు భారతదేశానికి కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరును తెచ్చిపెట్టింది.